రాష్ట్ర మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మాలను నిరంతరం పోరాడి కష్టపడ్డటువంటి సందర్భము. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మానవుకున్నటువంటి సమస్యలను కూడా నెరవేర్చామన్న మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎంపీ సీట్లలో మా మాదిగ సోదరులకు అధిక శాతం 5 దఫాలుగా ఎంపీ సీట్లు అధిక శాతం వారికి ఇవ్వడం జరిగింది. మరి నేటి ప్రభుత్వము మాలలను గుర్తించి ఎంపీ సీట్లలో మాలలకు 2 సీట్లను అధిక శాతం ప్రకటించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా గతంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. దళితులు వివాహం చేసుకొని వీధి గుండా గుర్రంపై వెళ్తుంటే అతని మీద దాడి చేసి హత్య చేసినటువంటి సందర్భము. ఆ హత్య చేసిన వాళ్ళను శిక్షించకుండా చట్ట ప్రకారంగా శిక్షించకుండా వారికి సన్మానం చేసినటువంటి బీజేపీ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా దళితులు, ఆదివాసుల, గిరిజనుల, మహిళలపై హత్యలు, అత్యాచారాలు చేసినటువంటి నిందితులను అరెస్టు చేయకుండా వారికి శాలువతో పూలమాలతో సన్మానం చేసినటువంటి బీజేపీ పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశానికి వెన్నెముక లాంటి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను ఇవ్వమని వారి కోరగా వారికి వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వము వారిపై రబ్బరు బుల్లెట్లతోని పాశువాయులతోని ఎంతోమందిని చంపబడ్డటువంటి బీజేపీ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారు విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డటువంటి పేదవాళ్ళు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి మరి అణగారిన వర్గాల వాళ్లకు, పేద వర్గాల వాళ్లకు అన్యాయం చేసినటువంటి సందర్భం కనిపిస్తుందని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి అంతేకాకుండా దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తాము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వల్ల ఉన్నటువంటి రిజర్వేషన్లను తొలగిస్తామని ఏదైతే చెబుతుందో వారి యొక్క మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు కూడా మరి బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీని మరి దేశంలో, రాష్ట్రంలో రాకుండా మనము అడ్డుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీలకు గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. మరి ఈరోజు కులంతో, మతంతో మరి ఈరోజు ప్రజల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి మరి ఏదైతే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలను మరి బీజేపీ నాయకులకు మరి మన కిషన్ రెడ్డి గారికి వారు ఏదైతే ఎక్కడ ఏ నియోజకవర్గంలో వారు నిలబడుతున్నారో వాళ్ళకు డిపాజిట్ రాకుండా మాలలందరూ కూడా మరి కంకణ కట్టుకొని వారిని డిపాజిట్ రాకుండా మేము ఓడిస్తామని చెప్పేసి మరి మాలల పంతం బీజేపీ, బీఆర్ఎస్ అంతమైన నినాదంతో ఈరోజు మేము ఆ పార్టీలను ఓడిస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి అంతేకాకుండా ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తామో అదేవిధంగా మరి రిజర్వేషన్లను కూలుస్తాము అని ఏదైతే మరి బీజేపీ ప్రభుత్వం అంటుందో ఆ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారు నీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. మరి మీరు మాదిగ సామాజిక వర్గాన్ని మరి బీజేపీ కాళ్ళ దగ్గర కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మరి కిషన్ రెడ్డి గారికి ఏజెంట్గా ఉంటూ మాదిగ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నటువంటి మన మందకృష్ణ మాదిగ గారు నీ వైఖరి మార్చుకోవాలి. మరి మాదిగలు కూడా మందకృష్ణ గారి మాటలను నమ్మకూడదు. వారి మాటలను నమ్మి మోసపోతే మరి చాలా ఇబ్బందులకు గురవుతాము. రాబోయే రోజుల్లో మరి దళితులను, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరం కూడా మరి
మనం చాలా ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ ఆధ్వర్యంలో 17 నియోజకవర్గాల్లో నిలబడ్డటువంటి కాంగ్రెస్